ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తుపెట్టారా? ఈయన పేరు పట్టాభి రామారావు గారు. ఉమ్మడి ఏపీలో 2012 టైంలో సిబిఐ జడ్జిగా ఈయన వ్యవహరించారు. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 1 కాదు 2 కాదు ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు లంచాన్ని తీసుకుని ఆయనకు బెయిల్ను ఇచ్చింది ఈ పట్టాభి రామారావు గారే. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్ రావటం అన్నది మామూలు మాటలు కాదు. తెర వెనుక ఏదో జరిగిందని సిబిఐ ఉన్నతాధికారులకే ఒప్పందింది. ఫలితంగా ఈ పట్టాభి రామారావు గారే అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాతి క్రమంలో ఈయనపై కేసు నమోదవటం, అరెస్ట్ అవటం, ఆ తర్వాత బెయిల్పై బయటకు రావటం, అవమాన భారం భరించలేక ఈయనే ఒకానొక రోజు ఆత్మహత్య చేసుకోవటం జరిగిపోయాయి. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన దేశంలో న్యాయ వ్యవస్థ ఒక్కటే అవినీతికి చాలా దూరం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ తులసి వనం లాంటి మన న్యాయ వ్యవస్థలో అప్పుడప్పుడు గంజాయి మొక్కలు కూడా మొలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే బయటపడే అక్రమ న్యాయమూర్తుల బాగోతాలు దేశాన్నే నివ్వెరపరుస్తూ ఉంటాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఉదంతం విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు ఆయన తప్పు చేశారా, లేక ఆయన్ను ఇరికించడానికి ఎవరైనా కావాలనే కుట్రలు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అయితే అన్ని వేళ్లు యశ్వంత్ వర్మ గారి వైపే చూపిస్తున్నాయి. ఢిల్లీలో ఈ న్యాయమూర్తి గారికి కేటాయించిన బంగ్లాలోని స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగితే వాటిని ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఆ గదిలో కనిపించిన సీన్ను చూసి విస్తుపోయారు. 1 కాదు 2 కాదు కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు బస్తాల్లో కుక్కి మరీ ఆ స్టోర్ రూమ్లో దాచి ఉంచితే పొరపాటునో గ్రహపాటునో ఏమో కానీ కేవలం ఆ స్టోర్ రూమ్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఫలితంగా ఆ నోట్ల కట్టలన్నీ బయటపడ్డాయి. కాలిపోయిన ఆ 500 నోట్ల కట్టల విలువ దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఓ అంచనా. అసలు ఓ న్యాయమూర్తి ఇంట్లో అన్ని కోట్ల రూపాయల డబ్బు ఎక్కడిది? అసలు అంత డబ్బు ఆయనకు ఎలా వచ్చింది? సక్రమమైన డబ్బులే అయితే ఇంట్లో బీరువాల్లోనో, బ్యాంకు లాకర్లలోనో, లేక బ్యాంక్ అకౌంట్లలోని ఖాతాల్లోనో నిజాయితీగా దాచుకోవచ్చు. కానీ ఇలా స్టోర్ రూమ్లో బస్తాల్లో కుక్కి మరీ దాచారంటే ఇది ఖచ్చితంగా సక్రమమైన డబ్బు మాత్రం కానే కాదు. మరి అలాంటప్పుడు ఆ డబ్బు ఆ గదిలోకి ఎలా వచ్చింది? కాలిపోయిన డబ్బుల గురించి యశ్వంత్ వర్మ గారు చెప్తున్న వెర్షన్ ఏంటి? అసలు ఎవరి యశ్వంత్ వర్మ? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? గతంలో ఆయన తీర్పులు ఇచ్చిన వివాదాస్పద కేసుల కథ ఏంటి? వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా అసలు యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఏం జరిగిందన్నది క్లియర్గా చెప్పుకుందాం. మార్చి 14వ తారీఖు రాత్రి 11:30 టైంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా యశ్వంత్ వర్మ గారికి కేటాయించిన బంగ్లాలోని స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ టైంలో యశ్వంత్ వర్మ గారు కానీ, ఆయన భార్య గారు కానీ ఆ బంగ్లాలో లేరు. అసలు ఢిల్లీలోనే లేరు. వారిద్దరూ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం మధ్యప్రదేశ్కు వెళ్లారు. అగ్ని ప్రమాదం జరగగానే వెంటనే జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ప్రైవేట్ సెక్యూరిటీ ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అంతకంతకు పెరుగుతూ ఉండడం వలన రాత్రి 11:43 టైంలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. 2 ఫైర్ ఇంజన్లు, ఓ 4 సిబ్బందితో వచ్చి మంటలోనైతే ఆర్పేశారు. ఆ తర్వాత ఆ గదిలోకి వెళ్లి చూస్తే 4-5 గన్నీ బ్యాగులు కాలిపోయినట్టు కనిపించాయి. వాటిలోంచి 500 నోట్ల కట్టలు గుట్టలుగా గదిలో పడి ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్కు వాళ్ళు చేరవేశారు. ఆ తర్వాత రోజు మార్చి 15వ తారీఖున ఉదయమే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆ ఇంటికి వచ్చి ఆ గదిని పర్యవేక్షించారు. అయితే అప్పటికే కాలిపోయిన నోట్ల కట్టలను తీసివేసినట్టుగా ఆయన గుర్తించారు. అదే రోజు సాయంత్రం 4:50 టైంలో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు చేరవేశారు. ఓ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుందనో ఏమో కానీ ఆ చీఫ్ జస్టిస్ గారు తనను పర్సనల్గా వచ్చి కలవమంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. దీంతో అదే రోజు ఢిల్లీ చీఫ్ జస్టిస్ను కలిసి అసలేం జరిగిందన్నది డీటెయిల్డ్గా వివరించారు. ఇక అదే రోజు సాయంత్రం భోపాల్కు వెళ్లిన జస్టిస్ యశ్వంత్ వర్మ, ఆయన భార్య ఢిల్లీలోని తమ బంగ్లాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9:10 టైంలో రిజిస్ట్రార్ ప్లస్ సెక్రటరీ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంటికి వెళ్లారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్ను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిందని మాత్రం ఆయన తన రిపోర్టులో రాశారు. కానీ నోట్ల కట్టలు కాలిపోయారన్న విషయాన్ని మాత్రం తన నివేదికలో ఆ అధికారి అసలు ప్రస్తావించలేదు. ఆ తర్వాత రోజు అంటే మార్చి 16వ తారీఖు సాయంత్రం సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వెళ్లి కలిశారు. యశ్వంత్ వర్మ గారి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి పోలీసులు చెప్పిన వివరాలను ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో పంచుకున్నారు. దీంతో ఆ యశ్వంత్ వర్మను ఓసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆదేశించారు.
ఆ తర్వాత రోజు అంటే మార్చి 17వ తారీఖు నాడు ఉదయం 8:30 ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ యశ్వంత్ వర్మను కలిశారు. తనకు పోలీసులు అందజేసిన వీడియోలను, ఫోటోలను ఆయనకు చూపించి ఈ నోట్ల కట్టల సంగతి ఏంటని నిలదీశారు. అయితే ఇదంతా ఎవరో గిట్టని వారు చేసిన కుట్ర అని, ఆ డబ్బులు అక్కడికి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదంటూ వర్మ గారు కొత్త వెర్షన్ను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 3 రోజులకు మార్చి 20వ తారీఖు నాడు అవే ఫోటోలు, వీడియోలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా గారికి చూపించారు. దాని ఫలితంగానే అదే రోజు సాయంత్రం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత రోజు అంటే మార్చి 21వ తారీఖు నాడు అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, కాలిపోయిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే మార్చి 14వ తారీఖు నాడు ఘటన జరిగితే మార్చి 21వ తారీఖు వరకు అంటే దాదాపుగా వారం రోజుల వరకు ఆ వీడియోలు అసలు బయటకు రాలేదే అనమాట. అసలు ఆ వార్తే బయటకు రాలేదు. ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన నెగిటివిటీ మూలంగా ఈ యశ్వంత్ వర్మ ఉదంతంపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నిర్ణయించారు. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మా హైకోర్టు ఏమైనా చెత్తపుట్టన, యశ్వంత్ వర్మ లాంటి వ్యక్తులకు మా అలహాబాద్ హైకోర్టులో స్థానం లేదంటూ అక్కడి న్యాయమూర్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది మొన్నటి వరకు జరిగిన కథ. అయితే తాజాగా నిన్న ఈ యశ్వంత్ వర్మ ఓ స్టేట్మెంట్ను ఇచ్చారు. అది కూడా ఓ లేఖ ద్వారా తన వెర్షన్ ఏంటన్నది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ గారికి పంపించారు. మా స్టోర్ రూమ్లో కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెప్తున్న విజువల్స్ను నాకు, నా కుటుంబానికి ఆపాదించి నా పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు. అసలు ఆ వీడియోను చూసి నేనే షాక్ అయ్యాను. ఆ గదిలో కాలిపోయినట్టు కనిపిస్తున్నంత డబ్బును నేను కలలో కూడా ఎప్పుడూ చూడలేదు. నాకు సంబంధించింది కానీ, మా కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్లు, కార్డుల ద్వారానే జరుగుతాయి. ఎలాంటి డబ్బును అక్రమంగా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఆ స్టోర్ రూమ్లో మేము పాడైపోయిన ఫర్నిచర్ను, వాడి పారేసిన కార్పెట్లను, చెక్క కుర్చీలను, బల్లలను మాత్రమే ఉంచేవాళ్ళం. అసలు మేము ఆ స్టోర్ రూమ్లోకే వెళ్ళేవాళ్ళం కాదు. పని వాళ్ళే ఆ స్టోర్ రూమ్ వ్యవహారాలను చూసుకునేవాళ్ళు. ఆ అగ్ని ప్రమాదం జరిగిన టైంలో మేము ఈ సిటీలోనే లేము. అగ్ని ప్రమాదం జరిగిందని మాకు మా సిబ్బంది ఫోన్ చేసి చెప్తే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి ఎవరో దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాము. ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చి మంటను ఆర్పేసిన తర్వాత మా సిబ్బంది లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకేమీ కాలిపోయిన నోట్ల కట్టలేమీ కనిపించలేదు. కానీ నా మీద ఎవరో కుట్ర చేసి కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు మా స్టోర్ రూమ్లోనివే అని ప్రచారం చేస్తూ మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు. దీనిపై మీరు విచారణ చేసి నిజానిజాలను నిర్ధారణ చేయాలని కోరుతున్నాను అంటూ యశ్వంత్ వర్మ గారు చెప్పుకొస్తున్నారు. అయితే యశ్వంత్ వర్మ గారు చెప్తున్న మాటల్లో అస్సలు నిజం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఇంట్లో పనిచేసే కొందరు సిబ్బందిని మీడియా ప్రశ్నించింది. ఆ స్టోర్ రూమ్ తాళాలను మాకు ఇచ్చేవారే కాదు, మేము ఆ గదిలోకి వెళ్లేవాళ్ళమే కాదు, ఆ స్టోర్ రూమ్లో అసలు ఏముందో కూడా మాకు అప్పటి వరకు తెలియదు అంటూ ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బంది చెప్పుకొచ్చారు. సో ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆయనపై కుట్ర జరిగిందా లేక ఆయనే అక్రమంగా డబ్బులు పోగేసుకున్నారా అనేది మాత్రం త్వరలోనే తేలుతుందన్న నమ్మకం అయితే ఇంకా మన భారతీయ జనాల్లో ఉంది. న్యాయ వ్యవస్థపై మన జనాలకు ఇంకా నమ్మకం మిగిలే ఉంది. సరే, ఈ ఘటన సంగతిని కాసేపు పక్కన పెడితే అసలు ఎవరి యశ్వంత్ వర్మ, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆయన గతంలో ఇచ్చిన వివాదాస్పద తీర్పుల కథ ఏంటన్న వివరాలను చెప్పుకుందాం. జస్టిస్ యశ్వంత్ వర్మ గారు 1969 సంవత్సరం జనవరి 6వ తారీఖు నాడు జన్మించారు. అంటే ప్రస్తుతం ఆయనకు అక్షరాల 56 ఏళ్ల వయసు అనమాట. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉండే హన్సరాజ్ కాలేజీలో బీకామ్ను ఆయన పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆయన 1992 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున అడ్వకేట్గా లీగల్ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం అలహాబాద్ హైకోర్టులోనే పనిచేశారు. కార్మికుల సమస్యలకు, పరిశ్రమలకు సంబంధించిన ఇష్యూలు, కార్పొరేట్ చట్టాలు, పన్నులకు సంబంధించిన కేసుల్లోనే ఆయన ఎక్కువగా వర్క్ చేసేవారు. 2006 సంవత్సరం నుంచి అలహాబాద్ హైకోర్టు స్పెషల్ కౌన్సిల్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత 6 ఏళ్లకు ఉత్తరప్రదేశ్ చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్గా బదిలీ అయ్యారు. ఉత్తరప్రదేశ్లో 2 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన అక్కడే సీనియర్ అడ్వకేట్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత 2014 సంవత్సరం అక్టోబర్ 13వ తారీఖున ఆయన్ను అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమించారు. 2 ఏళ్ల తర్వాత అలహాబాద్ హైకోర్టులో పర్మనెంట్ జడ్జిగా 2016 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత 2021 సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖున యశ్వంత్ వర్మ గారిని ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. ఇది ఆయన కెరీర్కు సంబంధించిన కథ. ఇక యశ్వంత్ వర్మ గారు పలు వివాదాస్పద కేసుల్లో వివాదాస్పద రీతిలో తీర్పులను కూడా గతంలో ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఓ మెడికల్ కాలేజీలో ఏకంగా 63 మంది శిశువులు మరణించారు. సకాలంలో ఆక్సిజన్ అందక 63 మంది పిల్లలతో పాటుగా 18 మంది పెద్దవాళ్ళు కూడా చనిపోయిన ఘటన ఆనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఊపేసింది. ఆ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్ ఖాన్కు 7 నెలల్లోనే బెయిల్ లభించింది. కఫీల్ ఖాన్కు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది ఎవరో కాదు, యశ్వంత్ వర్మ గారే.
ఇక 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 520 కోట్ల రూపాయల డబ్బుల విషయంలో చాలా రచ్చ జరిగిందన్న విషయం గుర్తుందా? కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో చెప్పుకుండా 520 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్టు ఐటీ శాఖ కీలక ఆధారాలను సమర్పించిందంటూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చేస్తున్న వాదనలన్నీ పచ్చి అబద్ధాలంటూ ఇద్దరు సభ్యులున్న ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరే జస్టిస్ యశ్వంత్ వర్మ గారు. ఇలా పలు వివాదాస్పద కేసుల్లో సంచలన తీర్పునిచ్చిన యశ్వంత్ వర్మ గారి భౌతవ్యం ఏమిటన్నది ప్రస్తుతం కాలిపోయిన నోట్ల కట్టల విషయంలో అసలు నిజం ఏమిటన్నది తెలియని తర్వాతే తెలుస్తుంది. ఆయన్ను అసలు జడ్జి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఉదంతం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.